టెర్రరిస్టులు అని తేలింది. అట్లాగా అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక బిల్డింగ్లో ఉన్నారు అంటే అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు కూలీ పనులు వీళ్ళందరూ నిజమైన కూలీ పని చేయగలుగుతారా? ఇప్పుడు ఆటో నగర్ కూలీ పని అంటే నట్లు బిగించడం దగ్గర నుంచి అందులో లేడీస్ ఏం చేస్తారు? అది ఇప్పుడు ఏ రోడ్లు వేస్తున్నారంటే ఓ లెక్క ఉంది, కాలువలు కడుతున్నారంటే మూటలో మొయ్యడం ఇదేదో ఉంటుంది. వీళ్ళు లేడీస్ ఆటో నగర్లో పని ఏం చేయగలుగుతారు? అందులో ఈ గ్రూపులుగా ఎందుకు వస్తారు? అందులో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది లేడీసు, ఇది ఎవరో కమ్యూనికేట్ చేసి ఉండాలి. మనకి ఎట్లా ఉంటుందంటే ఈ కమ్యూనికేషన్స్లో లోకల్గా బడ్డీ కొట్లోళ్ళు, టిఫిన్ సెంటర్లోళ్ళు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు పర్టికులర్గా ఒకప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉండేది. ఈ మధ్య జరిగింది. కానీ వాస్తవం చెప్పాలంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత మన ఇంటెలిజెన్స్ చీఫ్లు అంటే రాజకీయ పార్టీల కార్యకర్తలాగా మారారు. ప్రభుత్వానికి రాజకీయ అంశాల మీద కమ్యూనికేషన్స్ ఇచ్చారు కానీ నక్సలైట్లు టెర్రరిస్టుల గురించి ఇవ్వాలి. మళ్ళీ లడ్డా ఆ పని చేశాడు, స్ట్రాంగ్గా చేశాడు ఇప్పుడు ఆయన. కాబట్టి దొరికింది. లడ్డాకి రాజకీయ దరిద్రం అలవాట్లేదు, ఇష్టం లేదు. ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, లేకపోతే ప్రతిపక్షానికి సంబంధించిన డేటాలు ఇవ్వడం, ఇట్లాంటి పని పెట్టుకోలేదు అతను. ఆయన నక్సల్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి దొరికారు. సరే, వీళ్ళకి కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఇప్పుడు లడ్డా లాంటి వాళ్ళకి? అంటే అప్పట్లో 2003లో ఆయన మీద అటాక్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఏదైనా ఒక లక్ష్యంతో వీళ్ళు వచ్చి ఉంటారని చెప్పి ముందుగానే ఏం కావాలని రాసి విక్టిమ్ కార్డుని క్రియేట్ చేయడానికి తప్పించి అలా చేయాలనుకునే వాడు ఇట్టకొచ్చి ఒక గ్రూప్కి ఎక్కడ ఉండడం. అలిపిరి వచ్చినప్పుడు అట్లా గ్రూప్గా ఏమైనా ఉన్నారా?